హనుమంతుడికి ఒక్కసారిగా సీతాదేవి మంచిగా ఉందని చెప్పేసరికి ఆనందం ఉప్పొంగిపోయిందండి. ఆమెను దర్శించుకున్నాడు. ఆమె కూడా ఎంతో సంతోషించింది. ఆయన నీ కీర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పి దీవించింది. ఇంకా నువ్వు ఇటువంటి పనులేం చేయబాక, వెళ్ళి రాముడికి చెప్పు, ఆయన చూసుకుంటాడు, ఆయనకి ఏం చేయాలో తెలుసు, నువ్వు చక్కగా తిరిగి వెళ్ళు అని చెప్పి దీవించింది హనుమంతుడిని. హనుమంతుడు కూడా సీతాదేవి దగ్గర సెలవు తీసుకొని అరిష్ట పర్వతం చేరాడు. అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నాడు. అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది పరిస్థితి వివరించాడు ఇప్పటిదాకా. వివిధ వర్ణ శోభతో సమురాజతో తరువులు, ఆ పరిసరాల్లో మహర్షి యక్ష కిన్నెర గంధర్వులు, సింహాలలో గుహలు, శార్దూలాలు విహారాలు. ఆ పర్వతం ఎక్కి ఒక్కమారు కలయి చూసి దేహం పెంచి కుపించి గగన వీధికి లేచాడు హనుమంతుడు. ఈ